2027 వన్డే ప్రపంచ కప్ కేవలం మైదాన పోరాటమే కాకుండా చారిత్రాత్మక ప్రాధాన్యత, సరికొత్త ఫార్మాట్తో ప్రత్యేకంగా నిలవనుంది. మహాత్మా గాంధీ 158వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. గాంధీజీ జీవితానికి ప్రధాన ఆతిథ్య దేశమైన దక్షిణాఫ్రికాకు విడదీయరాని అనుబంధం ఉంది. ఒక యువ బారిస్టర్ గా అక్కడ అడుగుపెట్టి వర్ణ వివక్షను ఎదుర్కొన్న ఆయన అహింసాయుత పోరాటంతో సత్యాగ్రహిగా రూపాంతరం చెందారు. దక్షిణాఫ్రికాలో ఆయన నడిపిన పోరాటం అక్కడి నేతలకు స్ఫూర్తినివ్వగా భారత్ కు తిరిగొచ్చాక జాతి పితగా స్వతంత్ర సంగ్రామానికి సారథ్యం వహించి దేశానికి బలమైన పునాది వేశారు. ఈ నేపథ్యంలో బాపూజీ జయంతి రోజున టోర్నీని ప్రారంభించడం ఆయనకు అర్పించే గొప్ప నివాళిగా ఐసీసీ భావిస్తోంది. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం తొలుత అక్టోబర్ 8 అనుకున్న ప్రారంభ తేదీని ఇప్పుడు అక్టోబర్ 2కు మార్చారు. సెప్టెంబర్ చివరి వారంలో వార్మప్ మ్యాచ్లు ప్రారంభమై ఆఫ్రికా ఖండంలోని 12 వేదికలలో నవంబర్ 21న ఫైనల్ పోరుతో ఈ టోర్నీ ముగిస్తోంది. ఈ మెగా టోర్నీ తన వినూత్న ఫార్మాట్ తోనూ తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా సహా 10 జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించగా మిగిలిన 4 స్థానాల కోసం జరిగే క్వాలిఫైయర్ పోరులో వెస్టిండీస్, ఐర్లాండ్ వంటి జట్లు తలపడతాయి. అర్హత ప్రక్రియ ముగిశాక అత్యల్ప ర్యాంకింగ్స్ ఉన్న 3 జట్ల మధ్య సూపర్ సిరీస్, ట్రై సిరీస్ నిర్వహిస్తారు. ఇందులో విజేతగా నిలిచిన జట్టు మిగతా 11 జట్లతో కలిసి ప్రధాన గ్రూప్ ను ఏర్పరుస్తుంది. అక్టోబర్ 2న ఈ సూపర్ సిరీస్ తోనే టోర్నీ మొదలైతే తొలి మ్యాచ్లలో భారత్ లేదా దక్షిణాఫ్రికా వంటి దిగ్గజ జట్లు బరిలోకి దిగవు. ఆ తర్వాత 12 జట్లను 2 గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. గ్రూప్ దశ ముగిశాక అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 7 దశలో పోటీ పడతాయి. అనంతరం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 4 జట్ల మధ్య సెమీఫైనల్స్ నిర్వహించి నవంబర్ 21న తుది విజేతను తేల్చనున్నారు. చారిత్రక నేపథ్యం: గాంధేయవాద విలువల గౌరవార్థం ఈ ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విభిన్నమైన టోర్నీగా నిలవనుంది.